మామ మనకి టెస్టుల్లో నెంబర్ 3 బ్యాట్స్మెన్ దొరికినట్టే అనిపిస్తుంది. దేవదత్ పడిక్కల్. దేవదత్ పడిక్కల్ నెంబర్ 3 పొజిషన్ కి ఒక ఆశా కిరణం లాగా కనిపిస్తున్నాడు. డొమెస్టిక్ లో రాణించినటువంటి పడిక్కల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతున్నటువంటి ఆల్రెడీ ఆ సిరీస్ లో 2 సెంచరీలు బాధేసినాడు. ఫస్ట్ టెస్ట్ లో సెంచరీ కొట్టాడు. సెకండ్ టెస్ట్ లో కూడా సెంచరీ బాధేసి ఒక పొజిషన్ కి అయితే బీసీసీఐకి మంచి ఆశాకిరణంగా అయితే కనిపిస్తున్నాడు. అయితే పడిక్కల్ ఇక్కడితోనే ఫామ్ ను మరి కొనసాగించి ఆపేస్తాడా? తర్వాత మరి ఏషియన్ కంట్రీస్ వెలుపల అంటే మన సేనా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ కంట్రీస్ పిచ్ల మీద ఇట్లాంటి పర్ఫార్మెన్స్ అక్కడ కూడా చేసిందనుకో నెంబర్ 3 పొజిషన్ లో పడిక్కల్ కి తిరుగుండదు. కానీ ప్రెసెంట్ అయితే పడిక్కల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. అతని టెంపర్మెంట్ కావచ్చు, అని కన్సిస్టెన్సీ కావచ్చు, షాట్ సెలెక్షన్ చూడండి చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. ఎక్కడ కూడా ఒక బ్యాట్ డెలివరీని పని చేయాలని చెప్పి మంచి బాల్స్ ని వదిలేయాలని చెప్పేసి అది చూసుకుంటూ జాగ్రత్తగా అయితే ఆడుతున్నాడు. నాకైతే టీమిండియాకి నెంబర్ 3 పొజిషన్ లో పడిక్కల్ మాత్రం చాలా ఎక్కువ కాలం ఆడతాడని అనిపిస్తుంది. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తారో ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.